తెలంగాణలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలక సూత్రధారి డాక్టర్ రాజశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిటీ సరూర్ నగర్లోని అలకనంద హాస్పిటల్లో జరిగిన అనధికార కిడ్నీ మార్పిడి కేసులో ఇప్పటివరకు మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా డాక్టర్ రాజశేఖర్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ రాజశేఖర్ చెన్నైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో డాక్టర్తో పాటు మధ్యవర్తుల కోసం గాలింపు కొనసాగుతోంది. కిడ్నీ దానం చేసిన ఇద్దరు గ్రహీతలు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. వారు ఇంకా నీరసంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారు పూర్తిగా కోలుకున్న తర్వాత వారి నుంచి వివరాలు పోలీసులు సేకరించే అవకాశం ఉంది. బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహారం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో ముడిపడి ఉండడంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలక సూత్రధారి డాక్టర్ రాజశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిటీ సరూర్ నగర్లోని అలకనంద హాస్పిటల్లో జరిగిన అనధికార కిడ్నీ మార్పిడి కేసులో ఇప్పటివరకు మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా డాక్టర్ రాజశేఖర్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి అప్డేట్స్. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్రంలో పోలీసులు 10 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా డాక్టర్ సుమంత్ నేతృత్వంలోనే అల్కనంద ఆసుపత్రి నిర్వహించారు కాబట్టి ఆ సుమంత్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సుమంత్ తో పాటు మరో డాక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే కరీంనగర్ పోలీసులు ఈ కేసును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని కస్టడీ కోరేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా ఎల్బీనగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారుగా తెలుస్తుంది. అయితే 10 రోజుల పాటు నిందితుల కస్టడీ కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో మరికొంతమంది నిందితుల కోసం ఒకవైపు పోలీసులు గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సర్యం చేసినటువంటి డాక్టర్ రాజశేఖర్ ని రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో మరికొంతమంది డాక్టర్లతో పాటు మధ్యవర్తులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడంతో వారి కోసం కూడా 10 ప్రత్యేక బృందాలుగా ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టిన నేపథ్యం అయితే ఉంది. మరి పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు కాబట్టి మరి కస్టడీకి రంగారెడ్డి ఎల్బీనగర్ కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితులకే. ఒకవేళ కోర్టు మాత్రం అనుమతిస్తే నిందితుల నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 3 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలకు ఈ కేసు ముడిపడి ఉండడంతో కీలకమైన వ్యవహారాలు వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ కూడా రాబట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 20కి పైగా కిడ్నీ ఆపరేషన్స్ ఇల్లీగల్ గా నిర్వహించినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికి నిందితుల కస్టడీ కోరారు కాబట్టి నిందితులకు కస్టడీ యాక్సెప్ట్ చేస్తే మాత్రం కీలకమైన విషయాలు కూడా చూసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే పరారిలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో డాక్టర్ల కోసం కూడా వైపు గాలింపు చర్యలు కూడా కరీంనగర్ పోలీసులు ముమ్మరం చేశారు. శీలా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫెన్సింగ్ ను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు. పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన సర్వే నంబర్ 193, 194, 323లకు చెందిన 24 ఎకరాల స్థలానికి సంబంధించి ప్రహరీ గోడను గతంలో హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, రమేష్, రోహిత్ పుల్లారెడ్డి కూల్చివేసిన ప్రహరీ గోడను మళ్లీ నిర్మించాలని అసోసియేషన్ సభ్యులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. గోడను తిరిగి నిర్మించడంతో తమ ఫ్లాట్లకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, తమ స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని హైడ్రాను కోరారు. బాధితులపై ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా సిబ్బంది ప్రహరీ గోడను కూల్చివేశారు. రెడ్డి, పాండ్య ఎమ్మెల్యే అండ్ సిస్లా రమేష్, ఇద్దరు సిస్లా లోహిత్, ముగ్గురు కలిసి ఇదంతా కబ్జా చేశారండి.
ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి మొత్తం డిమాలిషన్ చేశారు. అయినా బుద్ధి లేకుండా మళ్ళీ ఏడి సర్వే ఉంది, సర్వే ఆఫ్ ఇండియా ఉంది అని తెలిసినా కూడా మళ్ళీ బ్లాక్ చేశారు. ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది రానికుండా బ్లాక్ చేశారు. మా పార్కులు ఉంటాయి, మా రోడ్లు ఉంటాయి, అవి కూడా రానికుండా బ్లాక్ చేశారు. రాంభూపాల్ రెడ్డి, సిస్లా రమేష్ అండ్ సిస్లా లోహిత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కోర్టులో ఆర్డర్ ఉంది అలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని, అయినా మళ్ళీ చేశారు. మరి మాకు సర్వే రిపోర్ట్ రాకుండా, అసలు మాకు సర్వే ఉందని తెలియకుండా వాళ్ళకి సర్వే చేసేసుకొని పంచనామాలు ఇచ్చేసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మా ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న తీసుకెళ్ళడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు యాక్షన్ తీసుకున్నారండి. లేఅవుట్ వచ్చేసి మొత్తం 24 ఎకరాలండి. మొత్తం కబ్జాలో ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడు సర్వే జరిగి మాది బ్లాక్ విడిపించారు రంగనాథ్ గారు, మళ్ళీ కబ్జా చేశారు, మళ్ళీ బ్లాక్ చేశారు, మళ్ళీ ట్రెంచ్ కొట్టేశారు. సో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రంగనాథ్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు వచ్చి మొత్తం మళ్ళీ డిమాలిషన్ చేయటం జరిగింది. సర్వే నెంబర్ 193, 194 అండ్ 323 సర్వే నెంబర్స్ అనమాట. దీంట్లో 2006 నుంచి ఇట్లా కబ్జాలకు స్టార్ట్ అయింది. మన 4 months బ్యాక్ మేము అంటే ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము కంప్లైంట్ ఇస్తే ఎంతవరకు రెస్పాన్స్ రాలేదు. ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చిన తర్వాత మాకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మొత్తం హైడ్రా వాళ్ళు ఇక్కడ మాకు దారి ఇచ్చేసి లోపల వెళ్ళేటందుకు క్లియర్ చేశారనమాట. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అండర్ సర్వేలో ఉంటే మళ్ళీ గోడ కట్టుతున్నాడు, మళ్ళీ కబ్జా చేసి మళ్ళీ రోడ్ బ్లాక్ చేసేసి రాంభూపాల్ రెడ్డి, తర్వాత సిస్లా రమేష్, సిస్లా లోహిత్ అని, తర్వాత ఇప్పుడు ఇంకా కొత్తగా మన మున్రెడ్డి అని వచ్చిండు, తర్వాత పుల్లారెడ్డి అని వచ్చిండు, మరి ఎవరెవరు వస్తుండ్రు వాళ్ళంతా వచ్చేసి ఇట్లా రోడ్ బ్లాక్ చేసి మళ్ళీ కబ్జాలు చేస్తున్నారు. మళ్ళీ భయప్రాంతాలను చేయాలనే ఏమో ఉద్దేశంతో ఆల్రెడీ వీళ్ళది కోర్టులో ఉండగా కూడా ఇట్లా కట్టడం కరెక్ట్ కాదని ఎఫ్టీఎల్ అనేది మన వాళ్ళంతా చేసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మళ్ళీ తెగించి మళ్ళీ చేస్తున్నారు, రోడ్ బ్లాక్ చేయడం జరిగింది. అయితే దాని గురించే నిన్న హైడ్రా కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే ఈరోజు వచ్చి చేశానండి. మేము హైడ్రా కమిషనర్ గారికి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళ ద్వారానే మేము ఇక్కడికి దీంట్లో లోపలికి రావడం జరిగింది. కాలనీకి మా ప్లాట్లను మేము చూసుకునే పరిస్థితి జరిగింది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగానంద రెడ్డి అందిస్తారు. యోగానంద రెడ్డి, చెప్పండి. శీలా, ఈరోజు అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలోని ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చేశారు. గతంలో కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమంగా పెద్ద చెరువును ఆనుకొని ఎఫ్టీఎల్ లో ప్రహారీ నిర్మించారని ఫిర్యాదు వచ్చాయి. అప్పుడు కూడా హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. మరొకసారి కూడా తిరిగి ప్రహారీ నిర్మాణం చేయడంతో ఈ రోజు హైడ్రా అధికారులు వచ్చి అమీన్పూర్ పెద్ద చెరువు ఆనుకుని ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన అదంతా కూడా ప్రహారీ గోడను మొత్తం కూర్చోవడం జరిగింది. అదేవిధంగా అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్ ఆ తాండాలో ఉన్న ఏదైతే ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ ఆక్రమణలకు సంబంధించి అది హైడ్రా అధికారులు పరిశీలించడం జరిగింది. త్వరలో అక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు కానీ, ప్రభుత్వ స్థలాలు నిర్మించిన వాళ్ళని కూడా కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ యోగానంద రెడ్డి. పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి బాగోతం బట్టబయలైంది. తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు అధికారులు ఒకే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో డాక్యుమెంట్ రైటర్ దస్తగిరి పాషాపై రియల్ ఎస్టేట్ వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సబ్ రిజిస్టర్ గోప్యంగా ఉంచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి భాగోతం బట్టబయలైంది. తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు అధికారులు ఒకే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో డాక్యుమెంట్ రైటర్ దస్తగిరి పాషాపై రియల్ ఎస్టేట్ వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సబ్ రిజిస్టర్ గోప్యంగా ఉంచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, పెద్దపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒకే భూమికి డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కలకలం సృష్టించింది. ఖచ్చితంగా ఇది అధికారులు తప్పిదం వల్లే జరిగింది అనేటువంటి ఆరోపణలు వెలువడుతున్నాయి. రియాల్టర్లు అందరూ కూడా ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ డాక్యుమెంట్ రైటర్ ఎవరైతే ఉన్నారో అతని పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే డాక్యుమెంట్ రైటర్ ని నిలదీస్తూ అతనిపై దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది కొంత ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అయితే ప్రస్తుతం దీనిపైన రియల్టర్లు అందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చేటువంటి సన్నద్ధం అవుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు అలాగే కొంతమంది వ్యక్తులు కలిసి ఈ వ్యవహారానికి పాల్పడ్డారనేటువంటి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేవలం పేపర్లు తారుమారు అవ్వడం వల్లనే ఈ ఘటన జరిగింది అనేటువంటి సమాచారం మనకు అందుతోంది. అయితే దీనిపైన ఫుల్ క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థలో జరుగుతున్నప్పుడు ప్రతిదీ ఖచ్చితమైనటువంటి ధృవీకరణ జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయి దానిపైన సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. దొంగతనం ఆర్డర్ చేయించి ఎడిటింగ్ పెట్టిదని మీ మీద ఆరోపణ చేస్తున్నాను. ఆర్డర్ పట్టుకుని నేను ఇల్లు పెట్టిందని ఆయన అంటారు. దీన్ని మీ సబ్ రిజిస్టర్ ఆఫీసుని మార్చి 685 గదాలకు 4 మెంబర్స్ ఆర్డర్ వచ్చినట్టు దొంగ సర్టిఫికేట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మీ రిజిస్టర్ ఆఫీస్ ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఒంగోలు కూరగాయల మార్కెట్లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. విషయం తెలుసుకున్న వ్యాపారస్తులు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది వ్యాపారస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ సిబ్బంది తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు వ్యాపారస్తులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఒంగోలు కూరగాయల మార్కెట్లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. విషయం తెలుసుకున్న వ్యాపారస్తులు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి మరి? శ్రీరా, ఈ ఒంగోలు నగరంలో కొత్త కూరగాయల మార్కెట్ అని చెప్పేసి ఒక పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది. అయితే ఈ కూరగాయల మార్కెట్ ని ఒక కార్పొరేషన్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి అక్కడ షాపులు నిర్మించి కూరగాయల వ్యాపారం చేసుకోవడానికి అక్కడికి అద్దెకి ఇస్తా ఉంది కూరగాయల వ్యాపారం. అయితే ఈ కూరగాయల మార్కెట్ బయట కొంతమంది ఈ వ్యాపారులు ఈ పూలు పండ్లు కూరగాయలు అమ్మేవారు వీరు రోడ్డు మీద బండ్లు పెట్టేసుకునేసి వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తా ఉన్నారు. ఈ రోడ్ల మీద బండ్లు పెట్టేసి వీళ్ళు వ్యాపారం చేస్తున్నసరికి కూరగాయల మార్కెట్కి వచ్చిన వాళ్ళు రోడ్ల మీద ఉన్న కూరగాయలు పండ్లు పూలు ఇవైతే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు కానీ లోపలికి రావడానికి అంతగా ఇష్టం చూపించడం లేదు. దీంతో లోపల కూరగాయల మార్కెట్ ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో ఆ షాపులకు వాళ్ళు అక్కడ వ్యాపారాలు జరగట్లేదు, మేము రెంట్లు కట్టము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. దీంతో వీళ్ళు బయట ఈ కూరగాయల వ్యాపారం చిన్న చిన్న బండ్లు చిన్న టెంట్లు వేసి వ్యాపారాలు చేయడంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడతా ఉంది. రోడ్డంతా మూసుకుపోయేసి రోడ్ల మీదనే వీళ్ళు వ్యాపారం చేస్తుంటే రాకపోకలకు కూడా ఇబ్బంది అవుతా ఉంది. దీన్ని గమనించిన మున్సిపల్ శాఖ అధికారులు ఒక 4 రోజుల క్రితమే ఈ ఎవరైతే అక్రమంగా రోడ్డు మీద వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే రోడ్ల ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారో, లోపల కూరగాయల మార్కెట్ షాపులకు ఇబ్బంది కలిగిస్తున్నారో వీళ్ళందరినీ ఇక్కడ నుంచి ఇవన్నీ ఖాళీ చేసేయాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ దీన్ని పట్టించుకోకుండా వీళ్ళు ఇక్కడ బయటనే వ్యాపారం చేస్తా ఉన్నారు. దీంతో ఉదయాన్నే ఈ మున్సిపల్ శాఖ అధికారులు మొత్తం బయట ఉన్న బండ్లు అదేవిధంగా చిన్న టెంట్లు వీటన్నిటిని తొలగించేసి రోడ్డు మొత్తం క్లియర్ చేసి
లోపలే వ్యాపారం చేసుకొని లోపలే కూరగాయల వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి దీంతో వ్యాపారులు కొంత అక్కడ ఆందోళన చేశారు. రోడ్డు మీద కూర్చొని బయట ఏం చేసి ఆందోళన చేశారు. ఆక్రమణని తొలగించొద్దు అంటూ నినాదాలు చేశారు. దీంతో వీళ్ళు అక్కడ షాపులు మొత్తం మున్సిపల్ అధికారులు తొలగించేస్తున్నారు. వీళ్ళంతా ఎవరైతే ఈ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారో ఆక్రమణలకు ఎవరైతే పాల్పడ్డారో ఆక్రమణలకు వీళ్ళందరూ ఒంగోలు కలెక్టరేట్ దగ్గరకు వచ్చేసి కలెక్టర్ తోటి మాట్లాడి ఈ ఆక్రమణను తొలగించడాన్ని ఆపివేయాలని చెప్పేసి కలెక్టర్ కలవడానికి వచ్చారు. ఒంగోలు కలెక్టరేట్ దగ్గర కూర్చొనేసి ధర్నా చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే రోడ్ల మీద ఆక్రమించుకొని అక్కడ బండ్లు పెట్టుకొని చిరు వ్యాపారాలు చేస్తున్నారో వీళ్ళకి సిఐకు మద్దతు ఇచ్చేసి ఇక్కడ ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. శీలా. రైట్, థ్యాంక్ యూ శౌరి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి 12 ఏనుగుల గుంపులు గ్రామాల్లోకి ప్రవేశించాయి. ఎల్లంపల్లి, కొండ్రెడ్డి కండ్రిగలో పొలాలు, మోటార్లు ధ్వంసం చేశాయి. గతంలో కొంగరవారిపల్లెలో ఉప సర్పంచ్ ను ఏనుగులు తొక్కి చంపిన ఘటన మరువకముందే మరోసారి గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి 12 ఏనుగుల గుంపులు గ్రామాల్లోకి ప్రవేశించాయి. ఎల్లంపల్లి, కొండ్రెడ్డి కండ్రిగలో పొలాలు, మోటార్లు ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్. థ్యాంక్ యూ శీలా. చిత్తూరు జిల్లా సంబంధించి చూస్తే ఏనుగుల బెడ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఆ యొక్క సంతతి ఎక్కువ కావడంతో కూడా తిరుపతికి సంబంధించినటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఆ యొక్క గజరాజుల బీభత్సం ఎక్కువైనాయి. వాటి యొక్క సంతతి పెరగటంతో పాటు పిల్లలు ఏవైతే ఉన్నాయో గున్న ఏనుగులకు ఆహారం కోసం కూడా అవి ఎక్కువగా పంట పొలాల మీద దాడి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే నిన్న అర్ధరాత్రి ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎల్లంపల్లి, కొండ్రెడ్డి కండ్రిగా, అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి శేషాపురం లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి పంట పొలాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి పనిలో కూడా ఏనుగు గుంపు అయితే పడింది. దాదాపు సుమారు 12 ఏనుగుల గుంపు ఇటీవల కాలంలోనే పెద్ద ఎత్తున ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలు అన్నింటినీ కూడా నేలమట్టం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ కాయలు అయితే అరటికాయలు కావచ్చు, అదేవిధంగా మామిడికాయల సీజన్ కూడా ఇప్పుడు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పూత దశలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా పూర్తిగా కూడా నేల పూడ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 రోజుల క్రితం మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క నారావారిపల్లికి సంబంధించినటువంటి రాకేష్ నాయుడు అనేటువంటి ఆ ఉప సర్పంచ్ ని కూడా 9 ఏనుగులు గుంపు ఒకటి మత్తు పెట్టడం జరిగింది. ఈ యొక్క రాత్రుల్లో కూడా ఈ కాపలాదారులుగా కూడా ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో పొలాల వద్దకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లో ఏనుగులు తీవ్ర స్థాయిలో కూడా దాడి చేసి వాళ్ళందరినీ కూడా ముష్టివాతి చేసేటువంటి ఆ పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కావచ్చు, తమ పంట పొలాలు నష్టమైనటువంటి నేపథ్యంలో తమకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. అదేవిధంగా తమ పంట పొలాలపై దాడి చేస్తున్నటువంటి యొక్క గజరాజులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ట్రైనీ ఏనుగులతో కూడా వీటి యొక్క దిశ మార్చే విధంగా కూడా శేషాచల అటవీ ప్రాంతాలకు తరలించాలనేటువంటిది స్థానిక గ్రామస్తులు కోరుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రామ్. కొండ్రెడ్డి గ్రామ పంచాయతీలోని ఎల్లంపల్లి గ్రామంలో ఉండు, దోరుముడి గ్రామంలో ఉండు ఈ మోహన్ రెడ్డి నేను. మాకు ఏనుగులు పడితే ఎక్కువైపోయినది. పంట నష్టం చాలా జరుగుతూ ఉంది. మామిడి తోట అయితే కానీ, అరటి చెట్లు అయితేనే కానీ, గ్యాస్ గిడ్డ అయితే కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్క నెలకోసారి జరుగుతుంది. ఇంత మునిపే మేము అటవీ శాఖ అధికారులకు మేము అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకేం స్పందించి మాకేమి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. దయచేసి మాకు
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదినాథుడి లడ్డూ మహోత్సవం వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. వేదిక కుప్పగూడడంతో 7 భక్తులు మృతి చెందారు. మరో 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. లడ్డూల కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడడంతో ఈ ప్రమాదం జరిగింది. శిథిరాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బరౌత్లోని స్థానిక జైన కమ్యూనిటీ 30 ఏళ్లుగా లడ్డూ మహోత్సవం నిర్వహిస్తూ వస్తోంది. జైన తీర్థంకురుడు ఆదినాథుడి నిర్వహణానికి గుర్తుగా ఈ ఏడాది లడ్డూ మహోత్సవం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం లడ్డూలు పంచిపెట్టేందుకు పూజారులు సిద్దమయ్యారు. లడ్డూలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఎదురు బొంగులతో నిర్మించిన వేదికపైకి భక్తులు ఒక్కసారిగా ఎక్కారు. దీంతో వేదిక కుప్పకూలింది. ప్రమాదంలో 7 భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స జరిపించి ఇళ్లకు పంపించారు. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదినాథుడి లడ్డూ మహోత్సవ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మొత్తం ఎంతమంది భక్తులకు గాయాలయ్యాయి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సుమారుగా దాదాపుగా 8 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. దాదాపుగా కూడా ఇక్కడ దీంట్లో 40 మంది వరకు గాయాలయ్యాయి. మరి ఈ ఘటన మీద వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఎంక్వైరీ చేసింది. మరి క్షతగాత్రులను ఇమీడియట్ గా హాస్పిటల్కి తరలించారు. అలాగే ఇక్కడ తాజా పరిస్థితిని యోగి ఆదిత్యనాథ్ అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. అలాగే దీనికి బాధ్యులైన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. జిల్లా ఎస్పీ తాజా పరిస్థితిని ఎప్పుడప్పుడు అందిస్తున్నారు. అక్కడ పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఉదయ విధారకంగా ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఒక్క ఉద్యోగం సాధించడమే ఈ రోజుల్లో గొప్ప విషయం. కానీ ఏకంగా ఆ యువకుడు 3 సర్కార్ కొలువులు సాధించాడు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినా మంచి ఆఫీసర్గా ఎదిగేందుకు కృషి చేస్తానంటున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం వంకులం గ్రామానికి చెందిన చునార్కర్ నవీన్ ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వంకులం గ్రామానికి చెందిన నవీన్ తండ్రి గులాబ్ లారీ డ్రైవర్ గా, తల్లి వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ తన కుమారుని చదివించారు. దీంతో నవీన్ ను అగ్నిమాపక శాఖలో ఉద్యోగం వరించింది. ఫైర్మెన్ గా విధులు నిర్వర్తిస్తూనే నవీన్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాడు. గ్రౌండ్ వాటర్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగంతో పాటు మున్సిపల్ విభాగంలో ఏఈ ఉద్యోగాన్ని సైతం యువకుడు నవీన్ సాధించడం జరిగింది. నవీన్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకులంలో ఎస్ఎస్సీ పూర్తి చేసి కరీంనగర్లో ఇంటర్మీడియట్, చైతన్య భారత్లో బీటెక్, కుకట్పల్లి జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేశాడు. ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు ఆయనను అభినందించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 3 ఉద్యోగాలు సాధించినట్లు యువకుడు నవీన్ తెలిపాడు. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. 10th క్లాస్ సోషల్ వెల్ఫేర్ ఆసిఫాబాద్లో, ఇంటర్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ కరీంనగర్లో. నెక్స్ట్ బీటెక్లో చదవడానికి బాగా ఇబ్బంది అయింది. యాక్చువల్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది నాకు, కరీంనగర్ కోటానే. కానీ హాస్టల్కి ఇయర్కి 1,00,000 కట్టాల్సి వచ్చింది. అయినా మా డాడీ డ్రైవింగ్ చేస్తూనే నన్ను, అలాగే మా చెల్లెని, తమ్ముని, ముగ్గురు కూడా చదివించిండు. అట్లా వాళ్ళ వాళ్ళ బాధను చూసి మళ్ళీ ఇంకెక్కువ చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన జాబ్ ఏమో ఫైర్ కానిస్టేబుల్గా ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో వచ్చింది. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ ఆఫీసర్గా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3rd అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో వచ్చింది. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా మంచి స్థాయికి పోవాలని వాళ్ళందరి సహాయంతో మంచి స్థాయికి పోతానని చెప్తున్నాను. కర్నూలు జిల్లాలో రాక్షస క్రీడ వెలుగు చూసింది. ఇంటర్ విద్యార్థినిపై కొందరు దుండగులు క్షుద్ర పూజలు చేశారు. తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి కంప్లైంట్ చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం చెందిన విద్యార్థి సంఘాలు కళాశాలలో విధ్వంసం సృష్టించారు.
కర్నూలు జిల్లాలో మరో దారుణం జరిగింది. నగర శివార్లలో ఉన్న తాండ్రపాడు ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు పైశాచికంగా ప్రవర్తించారు. మణికట్టు కోసి హత్యాయత్నం చేశారు. జుట్టు కత్తిరించి రాక్షస ఆనందాన్ని పొందారు. ఆలస్యంగా బయటకొచ్చిన ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. బాధిత విద్యార్థిని పేరెంట్స్ తో కలిసి ఆందోళనకు దిగాయి. తాండ్రపాడులోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ సమీపంలోని హాస్టల్ గదిలో మరో 4 విద్యార్థినులతో కలిసి బాధిత విద్యార్థిని ఉంటోంది. అర్ధరాత్రి నిద్రలో ఉన్న విద్యార్థిని జుట్టును దుండగులు కట్ చేశారు. నిమ్మకాయలు ఆమె మీద విసిరారు. అంతేకాకుండా తెల్ల కాగితంపై నీ పని అయిపోయింది అంటూ పిచ్చి రాతలు రాశారు. చివరకు మణికట్టు కోస్తూ ఉండగా నొప్పితో నిద్రలో నుంచి తేరుకున్న విద్యార్థిని గట్టిగా కేకలు పెట్టింది. దీంతో పక్కనున్న విద్యార్థులు ఉలిక్కిపడి నిద్రలేసేసరికి హాస్టల్ నుంచి దుండగులు పారిపోయారు. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ కు కాలేజీ ప్రిన్సిపల్ కు విద్యార్థులు చెప్పారు. దీంతో విద్యార్థుల చేతిలో 500 రూపాయలు పెట్టిన కాలేజీ యాజమాన్యం ఆసుపత్రికి వెళ్లమంటూ ఉచిత సలహా ఇచ్చింది. ఈ భయంకర సంఘటనలతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. విద్యార్థినిపై దాడి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు అన్న విషయం ఇంకా తేలలేదు. హాస్టల్లో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. వాచ్మెన్ కూడా లేడు. విషయం తెలుసుకున్న ఇంటర్మీడియట్ అధికారి వచ్చి నామమాత్రపు విచారణ జరిపి వెళ్లిపోయారని పేరెంట్స్ చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం నుండి సరైన సహకారం రాకపోవడంతో ఆఫీసులోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు నగరంకి సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇవాళ మహిళా విద్యార్థినిపై చిత్ర పూజలు చేయడం కలకలం రేపింది. దీనిపై విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఆర్ఐఓ గారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. దీనిపై బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున నేను తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక మహిళా విద్యార్థిని రూమ్లో ఉన్నప్పుడు పడుకున్న సమయంలో జుట్టును కట్ చేసి అదేవిధంగా నిమ్మకాయలు పడవేసి ఆమె చేతిని కూడా కోయడం జరిగింది. దీనిపై యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సంఘటన జరిగిన చాలా గంటల తర్వాత కూడా తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం యాజమాన్యం చేసినటువంటి మొదటి తప్పు. అదేవిధంగా ఒక మహిళా క్యాంపస్కి ఇక్కడ మెన్ ప్రిన్సిపల్ని ఏర్పాటు చేయడం అనేది కూడా రూల్స్ విరుద్ధంగా జరిగింది. అదేవిధంగా క్యాంపస్లో ఉన్నటువంటి మహిళలకు రక్షణగా ఎలాంటి లేడీ సెక్యూరిటీ గార్డు కానీ సీసీ కెమెరాలు కానీ ఇక్కడ విద్యార్థులకు ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు కనీసమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ జీఎన్ఎం చేసినటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ ఎవరు కూడా ఇక్కడ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయలేదు. దీని పట్ల విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆర్ఐఓ గారు ఇక్కడికి విచ్చేసి తూతుమంత్రంగా విచారణ చేపట్టి విద్యార్థిని తల్లిదండ్రులను భయపడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థినికి న్యాయం జరిగే విధంగా ఆయన ఎలాంటి చర్యలు కూడా ఆదేశాలు కూడా చేయని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం విచారణ చేపట్టి విద్యార్థులపై ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవాలి. పోలీస్ సమక్షంలో ఇది జరగాలి. అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా విద్యార్థికి న్యాయం చేసేందుకు ఇటు ఆర్ఐఓ గారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇలాంటి పరిస్థితులు మరి ముందు రోజుల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాండ్రపాడు ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో విద్యార్థినిపై అమానుష దాడి జరిగినా అధికారులు సరిగా స్పందించకపోవడం పట్ల ఇటు పేరెంట్స్ అటు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.